ఫస్ట్ టీవీ యూనిట్ నుంచి స్టార్ట్ చేద్దాం మనము. ఇక్కడ అనేది రైట్ సైడ్ వచ్చేసి టీవీ యూనిట్ ప్రొవిజన్ ఇచ్చాము. దానికి లోవర్స్ ఇచ్చాము. ఇది వచ్చేసి పీవీసీ మెటీరియల్‌లో లోవర్స్ ఇచ్చాము. అండ్ హ్యాంగింగ్ లైట్ ప్రొవిజన్ ఇచ్చాము. అలా ఎలిగెంట్ ఇంకా స్టైలిష్ లుక్ రావడం కోసం హ్యాంగింగ్ లైట్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము. అది మనకు 3 కలర్స్‌లో వస్తుంది. వార్మ్ లైట్ ఇంకా కూల్ లైట్‌లో. ఇక్కడ హ్యాంగింగ్ లైట్ ప్రొవిజన్ ఇచ్చాము. ఇది వార్మ్ లైట్‌లో ఏమో ఇలా ఉంటుంది. ఇది కూల్ లైట్‌లో వచ్చేసేసి మనకి ఇలా వస్తుంది దాని లుక్ వచ్చేసి. నెక్స్ట్ ఇదంతా మనం మార్బుల్ ఫినిష్ యాక్రిలిక్‌లో ఇచ్చాము లామినేట్ అనేది. అండ్ అక్కడ మనకి ఏసీ ప్రొవిజన్ అనేది ఇచ్చారు దాంట్లో. సో మనం అది కన్సీల్ చేసేసాం. ఫ్యూచర్లో ఎప్పుడన్నా మనకి ఏసీ పెట్టుకోవాలంటే దాన్ని డిస్క్లోజ్ చేసేసి మనం ఏసీ పెట్టుకోవచ్చు అక్కడ. అండ్ హైలైటింగ్ టీ పట్టీస్ అనేది ఇచ్చాం దానికోసం. అండ్ స్పీకర్స్ కూడా వైర్స్ అనేది మనకు లోపల నుంచి కన్సీల్ అయిపోయి స్పీకర్స్ ప్రొవిజన్ కూడా ఇచ్చాము. అండ్ కింద వచ్చేసి మనకి బేస్ యూనిట్ వచ్చేసి అండ్ ఇక్కడ ఒక ప్రొఫైల్ డోర్ ఇచ్చాము సెట్ టాప్ బాక్స్ కోసం. అండ్ ఇక్కడ మనం బార్ కూడా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. కింద అనేది మనం డ్రాయర్స్ ఇచ్చేసాము. డ్రాయర్స్కి చాలా టైప్స్ ఆఫ్ నాబ్స్ అనేవి ఉంటాయి. బట్ దీనికి కలర్ కాంబినేషన్కి సెట్ అయ్యేలాగా మనం ఓలా అనేసి డిజైనర్ నాబ్స్ని ఇచ్చాము ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి కింద మనం ఊఫర్ స్పేస్ ఇచ్చాం కింద మొత్తం ఊఫర్కి. అండ్ ప్లాన్స్ పెట్టుకోవడానికి కూడా మనకు స్పేస్ వచ్చింది కింద. నెక్స్ట్ మనం ఒక టాల్ బాక్స్ అనేది ఇచ్చాం. సో దట్ ఆర్టిగ్రాఫ్స్ కానీ ఏమైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి మొత్తం టాల్ బాక్స్ ఇచ్చేసి దాని లోపల మనకు వచ్చేసేసి ప్రొఫైల్ లైట్ అనేది ఇచ్చాం. ఇది కూడా 2 వేరియేషన్స్లో ఉంటుంది. వార్మ్ లైట్ వచ్చి అండ్ కూల్ లైట్ కూడా వస్తుంది. టీవీ యూనిట్ మనకి కొంచెం పెద్దగా ఎక్స్టెండ్ అవ్వడానికి కోసం ఇది ఎక్స్టెండ్ చేసామన్నమాట. పార్టీషన్ లాగా టీవీ యూనిట్ పార్టీషన్ లాగా కనిపిస్తుంది మనకి ఇది వచ్చేసి. అండ్ 2 ప్యారలల్గా ఉండడానికి దీన్ని ఈక్వల్గా డివైడ్ చేసాం. అండ్ మనకు సో దట్ ఇదంతా ఒక రూమ్ లాగా కనిపిస్తుంది మనకి. ఇది వచ్చేసి వుడెన్ లామినేట్. మనకు వుడెన్ లామినేటే కానీ వినీర్ ఫినిష్ లుక్ వస్తుంది దీనివల్ల. నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ ఇచ్చాము. సో దట్ ఆ వుడ్ కలర్కి ఆ ఇండోర్ ప్లాంట్స్కి మనకు చూడడానికి కూడా చాలా ప్లెజెంట్ లుక్ వస్తుంది. హాల్ని ఇంకా డైనింగ్ ఏరియాని డివైడ్ చేయడానికి మనం ఇక్కడ పార్టీషన్ అనేది ఇచ్చాము. సేమ్ మనకు వుడెన్ లామినేట్ ఫినిష్లోనే ఉన్న లామినేట్ ఇచ్చాము ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసేసి మనం లామినేట్లో గ్రూవ్స్ తీసుకొని ఇది హైలైట్ చేసామని ఓపెన్ బాక్సెస్ అనేది ఇచ్చాము. దీని లోపల కూడా మనం స్పాట్ లైట్స్ పెట్టాము. సో దట్ ఏమన్నా పెట్టిన ఆర్టిగ్రాఫ్స్ అది ఎలివేట్ అవ్వడానికి స్పాట్ లైట్స్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము. మనం సోఫా బ్యాక్ సైడ్ వాల్ మోల్డింగ్స్ తోటి హైలైట్ చేసాము. ఇది వచ్చేసి మనము MDF తోటి కార్వింగ్ చేసి దాన్ని నియో క్లాసిక్ డిజైన్ లాగా మనం ఇలా ప్రొవిజన్ ఇచ్చామన్నమాట వాల్ హైలైట్ అవ్వడానికి, సోఫా బ్యాక్ సైడ్ వాల్ హైలైట్ అవ్వడానికి. అండ్ 2 సైడ్స్ మనం డిజైనర్ లైట్స్ ప్రొవిజన్ ఇచ్చి మధ్యలో ఆర్టిగ్రాఫ్స్ ఏమన్నా ఆర్టిగ్రాఫ్స్ ఇలా పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చాం. నెక్స్ట్ సోఫా వచ్చి ఈ కలర్ కాంబినేషన్స్ తోటి మర్జ్ అవ్వడానికి మనం బేజ్ కలర్ సోఫా అనేది ఈ డైమెన్షన్స్కి సెట్ అయ్యేలాగా ఎల్ షేప్ సోఫా అనేది తీసుకున్నాం. కాఫీ టేబుల్ అనేది దానికి కాంప్లిమెంటరీగా మనం సెట్ చేసాం దాన్ని. ఇప్పుడు మనకి అపార్ట్మెంట్స్లో చాలా తక్కువ సీలింగ్ హైట్స్ వస్తున్నాయి. సో జస్ట్ ఇది మనకు ఒక 5 ఇంచెస్ అలా డ్రాప్ అవుతుంది. 5 ఇంచెస్ డ్రాప్ తోటి మనం ప్రొఫైల్ లైట్ సీలింగ్స్ విత్ స్పాట్ లైట్స్ తోటి హైలైట్ చేసాము. అండ్ విత్ గ్రూ కటింగ్ వస్తుంది. ఈ స్పాట్ లైట్స్ ఏంటంటే మనం మొత్తం సీలింగ్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకున్నా మనకి లో లైటింగ్ లాగా కూడా వర్కౌట్ అవుతుంది. లివింగ్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం డైనింగ్ పార్ట్కి ఎంటర్ అవుదాం. డైనింగ్ పార్ట్లో వచ్చేసేసి వ్యానిటీ. ఈ వ్యానిటీని కవర్ చేయడానికి సేమ్ పార్టీషన్ ఇచ్చాము. సేమ్ 2 పార్టీషన్ సేమ్ ఉండేలాగా మర్జ్ అయ్యేలాగా మనం సేమ్ పార్టీషన్ అనేది వ్యానిటీ కవర్ చేయడానికి ఇక్కడ ఇచ్చాము. సేమ్ వుడ్ ఫినిష్ లామినేట్ వస్తుంది ఇక్కడ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే మనము వ్యానిటీ ఇచ్చేసి డిజైనర్ షింక్ తోటి హైలైట్ చేసి కింద మనం స్టోరేజ్ బాక్స్ అనేది ఇచ్చాము. సో దట్ ఐటమ్స్ ఏమన్నా పెట్టుకోవడానికి కింద స్టోరేజ్ బాక్స్ ఇచ్చాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేసి మనకి లైట్ ప్రొవిజన్ ఇచ్చేసి కొంచెం డిజైనర్ లైట్ తోటి దాన్ని హైలైట్ చేసి మార్బుల్ ఫినిష్ టైల్స్. నెక్స్ట్ ఇక్కడ మిర్రర్ ప్రొవిజన్ ఇచ్చేసి దీంట్లో లైట్ వస్తుంది. అండ్ ఈ లైట్స్ 3 డివిజన్స్ కింద మనకు చేంజ్ అవుతుంది. వ్యానిటీ వచ్చేసి ఇది పార్ట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేసి మనం వింటేజ్ క్లాక్కి ప్రొవిజన్ అనేది ఇచ్చేసాము. ఈ ప్లేస్ని కొంచెం హైలైటింగ్గా ఉంటుందనేసి ఆ వింటేజ్ క్లాక్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము.